ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సో వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఏంటి చాలా రోజుల తర్వాత నేను కనిపిస్తున్నాను, అసలు ఏమైపోయాననే కదా మీ క్వశ్చన్ ఉంటుంది. సో ఏం జరిగిందంటే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ కొంచెం పర్సనల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాము. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయాము. దానివల్ల నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది తప్పితే సోషల్ మీడియా నుండి ఎటువంటి ప్రాబ్లం నాకు రాలేదు. దిస్ ఇస్ ఫర్ షూర్. ఇంట్లో కొంచెం మాకి బీయింగ్ ఫ్యామిలీ కొంచెం పర్సనల్ డిస్టర్బెన్సెస్, కొంచెం ఫైనాన్షియల్లీ డిస్టర్బెన్సెస్ వచ్చేలోపు వి వాజ్ జస్ట్ హ్యావీ. నేనైతే కంప్లీట్గా అన్ని డిలీట్ చేసి ఇంకా చేయనేమో వీడియోస్, ఇంకా అంతేనేమో నా డ్రీమ్స్ అన్నీ అలా మూసేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే నేను మొక్కిన దేవుడి వల్ల, నా ఫ్యామిలీ వల్ల మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా చెప్పాలంటే మెయిన్ మోటివేషన్ మీరే. ఎందుకంటే నేను 6-7 months ఆల్మోస్ట్ 6-7 months అయింది వీడియోస్ అన్నీ డిలీట్ చేసి. ఎటువంటి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో లేదు. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అసలు డిలీట్ చేసేసాను. ఫేస్బుక్లో కూడా ఎటువంటి వీడియోస్ లేదు. బట్ స్టిల్ నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారు, ఇంకా మీరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు. ఆల్మోస్ట్ 8,000 పైన ఏంటి సబ్స్క్రిప్షన్ వచ్చిందో నాకు అది అలాగే ఉంది. దట్ ఈస్ వాట్ మేడ్ మీ మోటివేషనల్ అగైన్ టు కమ్ బ్యాక్ టు యూ ఆల్. నిజంగా మా జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేయాలి అని నా కోరిక. ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ వాట్ మెసేజ్ ఉంది రియలీ. ప్రతి క్షణం ఎంత నరకం, ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. అది డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీలో కూడా చాలామంది డిఫరెంట్గాను ఆలోచనలకి వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా వెళ్ళాము. లైక్ ఈవెన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ అప్ అవర్ లైఫ్ విత్ ఇన్క్లూడింగ్ మై డాటర్ హూ ఈస్ జస్ట్ 3 years old. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ లైఫ్. చనిపోతే ఏమీ రాదు. సో బ్రతుకుండి ఏమైనా చేయగలము అని తెలుసుకోవడానికి కపుల్ ఆఫ్ మంత్స్ పట్టింది. అది కూడా మాతో మా వెంట దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత కొంచెం హ్యాపీగా అట్లీస్ట్ ఉన్నామన్నమాట. సో ఇలాగే ఉంటే కాదు కదా. సో లైఫ్లో ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో పాప ఉంది కదా. సో ఇలానే కాదు అని చెప్పి నేను మళ్ళీ ఒక కొత్త డిసిషన్ తీసుకున్నాను. దట్ ఈస్ నేను మీతో షేర్ చేయాలని చెప్పి మెయిన్గా ఈ వీడియోలో కూడా ఆ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. దాన్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకున్నాను. బట్ అగైన్ యాజ్ టుడే ఐఎమ్ స్టార్టింగ్ మై న్యూ బిగినింగ్, ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. నేను షార్ట్లీ పిక్కల్స్ని, అంటే హోమ్ మేడ్ పిక్కల్స్, హోమ్ మేడ్ స్వీట్స్, హోమ్ మేడ్ చట్నీ పౌడర్స్, అలాగే ప్రోటీన్ పౌడర్స్, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను. షార్ట్లీ ఐ విల్ బి కమింగ్ అప్ విత్. బట్ దానికి మీ సపోర్టే నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ -1కి వచ్చేసాము. అగైన్ మెల్లమెల్లగా స్టెప్స్ ఎక్కి రావాలి కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో ఐ జస్ట్ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అంతే. సో నా మెయిన్ ఫోకస్ ఎందుకు ఈ హోమ్ మేడ్ పికల్స్ అవి అంటే, హోమ్ మేడ్ పికల్స్లో కూడా లైక్ టమాటో పిక్కల్, గోంగూర పిక్కల్ ఇలాంటివి మాత్రమే చేస్తున్నా, విచ్ క్యాన్ బీ యూస్ఫుల్ ఫార్ బ్యాచులర్స్, పీజీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, సింగిల్గా ఉండే వాళ్ళు కానివ్వండి. నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. మోర్ ఓవర్ ఇట్స్ అ ప్యూర్ హోమ్ మేడ్ బై మై హ్యాండ్స్. నేను చేసిన తర్వాత వెంటనే పంపిస్తాను. యాజ్ మీ బీయింగ్ ఇన్ బెంగళూరు, ఇట్స్ ఈజీ టు సెండ్ అక్రాస్ బెంగళూరు. ప్రెసెంట్ అయితే బెంగళూరుకి అనుకుంటున్నాను. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో కాబట్టి. సో దానికి కూడా మీరు డెఫినెట్గా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నిజంగా చాలా ఇంపార్టెంట్. ఆల్సో టు కీప్ మీ మోటివేటెడ్. నేనైతే ఇంకా టమాటో పిక్కల్, గోంగూర పిక్కల్, నువ్వుల లడ్డు, ప్రోటీన్ పౌడర్, ఇంకా హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ చేయాలి అని నా కాన్సెప్ట్. ఎందుకంటే అవన్నీ కొంచెం ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో జరిగినాయి అనమాట. ఆరోగ్యంగా ఏ తింటే బెస్ట్, ఎలా ఉండాలి అని కొన్ని నేర్చుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్. సో షార్ట్లీ ఐ విల్ బి అనౌన్సింగ్
అప్పటి వరకు స్టే ట్యూన్. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఆల్ న్యూ పాజిటివ్ ఎనర్జీ, నో నెగటివ్ ఎనర్జీ. అన్నీ మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోసే మీతో షేర్ చేయాలని నా డ్రీమ్ కూడా. సో షార్ట్లీ ఐల్ బీ కమింగ్ విత్ మై న్యూ అనౌన్స్మెంట్ ఆఫ్ పికల్స్. బట్ కొంచెం టైం పడుతుంది. యాజ్ యూ నో, నేను చెప్పాను కదా కొంచెం ఫినాన్షియలీ స్ట్రగుల్ అయ్యానని చెప్పి. సో అగైన్ ఐ హ్యావ్ టు బ్యాకప్ అయిన తర్వాత ఐ విల్ రీస్టార్ట్. ఫ్రెండ్స్, నేను చెప్పడం మర్చిపోయాను. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశాను, అమ్ము సుకన్య వ్లాగ్స్ అని. అలాగే ఫేస్బుక్ సేమ్ ఐడి సుకన్య ఎన్ అని ఉంటుంది. 2 ఐడి డీటెయిల్స్ని మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ నేను డిస్ప్లే చేశాను, ఆల్సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మరిన్ని బెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సపోర్ట్ మీ, like, share and subscribe to my channel, and do not forget to follow me on my Instagram. Thank you.